చెప్పేది ఒకటి చేసేది ఒకటి కారణంగా ప్రజలు తొందరగా అర్థం చేసుకున్నారు. సహజంగా మేధావులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా ఎప్పుడు కనిపించలేదు, చాలా సందర్భాల్లో ఇవ్వలేదు. ఎందుకంటే మేధావులను వెంట తీసుకొని పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఆచరణ కానీ ఎప్పుడు. అందుకోసమే ఈసారి మేధావులు, విద్యావంతులు, పట్టభద్రులు పెద్ద ఎత్తున నాకు మద్దతు ఇచ్చినట్టుగా నిన్నటి యొక్క పోలింగ్ సరళిని అంచనా వేసిన తర్వాత వివిధ మిత్రులు, శ్రేయోభిలాషులు, తటస్థమైన వ్యక్తులు, సంస్థలు, అనేక మంది మీడియా మిత్రులు అనేక మందితో మాట్లాడిన తర్వాత స్పష్టంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అని చెప్పి అనేక మంది చెప్తున్నారు. కాబట్టి నాకు సంపూర్ణమైన యొక్క విశ్వాసం ఉంది. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల యొక్క మద్దతుతోని మేము గెలుస్తాం. 5వ తేదీన జరగబోయే ఒక కౌంట్. అయితే పట్టభద్రులను ప్రలోభ పెట్టడం కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టుగా మనకు అనేక వార్తలు వచ్చినాయి, వాళ్ళ పత్రికల్లో కూడా అంటే వాళ్ళు ఏంటంటే ఒక పట్టభద్రులను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం. అంటే మేము డబ్బుతోనే ఏమైనా చేయగలుగుతామనే యొక్క ధోరణి వాళ్ళలో కనిపించింది. కానీ స్పష్టంగా నిన్నటి ఎన్నికల్లో చూసినప్పుడు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అనేక మంది వాళ్ళ వితిన్ ది పార్టీలోనే వాళ్ళకు మద్దతు ఇవ్వలేదనేది చాలా స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా అనేక మంది తటస్థులు ఈసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, నరేంద్ర మోడీని మేము విద్యావంతులుగా ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతం నుంచి మేమందరం వారికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే వారు దేశం గొప్ప సేవ చేస్తున్నారు, మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఈసారి స్పష్టంగా అది కనిపించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో చాలా బలహీనమైన యొక్క ప్రదేశాలు అనుకున్న ప్రదేశాల్లో సైతం పెద్ద ఎత్తున పట్టభద్రులు నిన్న బీజేపీకి మద్దతు ఇచ్చిన ఇది చాలా స్పష్టంగా కనిపించింది. వాళ్ళు చాలామంది కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఈసారి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసాం, ఈసారి కూడా మీకే వేసాం. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, కాబట్టి ఇక్కడ కూడా ఈసారి మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా చాలా సానుకూలమైన యొక్క విషయాలు. అయితే ఇంకా కొద్దిగా ఓటింగ్ పర్సంటేజీ ఇంత వేడి ఉన్నప్పటికీ, ఇంతటి ప్రతికూల పరిస్థితులు వాస్తవంగా పోయినసారి మనకు ఎన్నికలు వచ్చిన యొక్క సమయం ఇంత హాట్ సిచ్యువేషన్లో రాలే, ఇంకా కొద్దిగా ముందు వచ్చినాయి, మనకు మార్చిలో ఏప్రిల్లో వచ్చినాయి, మార్చి. కాబట్టి ఈసారి ఇంత హాట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి తరలి వచ్చిందంటేనే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రులు వ్యవహరిస్తున్నారని, అది బీజేపీకి అనుకూలమైన యొక్క ధోరణి అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది.